హాయ్ అండి, నా పేరు సింధూజ. సో నేను ఫరెవర్లో వన్ ఆఫ్ ది మేనేజర్గా చేస్తున్నాను. సో బిఫోర్ ఫరెవర్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేదాన్నండి. నాకు అక్కడ 9,500 శాలరీ వచ్చేది. బట్ నాకు ఆ శాలరీ అనేది అంత సాటిస్ఫాక్షన్ లేక ఇంకేదైనా పార్ట్ టైం వర్క్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్న క్రమంలోనే నాకు ప్రవల్క చౌదరి మేడం ద్వారా ఈ ఆపర్చునిటీ అనేది పరిచయం అయింది. రియల్లీ అండి నా లైఫ్ని చేంజ్ చేసేసింది ఫరెవర్ అనేది. సో 9,500 తీసుకున్న నేను అక్కడ అండ్ ఫరెవర్లో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,52,000 అండి. నిజంగా నాకు కల్లో కూడా అనుకోలేదు నేను ఇంత ఇన్కమ్ ఒకే నెలలో సంపాదిస్తాను అని చెప్పి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫరెవర్. అండ్ అదే విధంగా మన పైన అప్లైనర్స్ కూడా అంతే సపోర్ట్ ఇస్తారండి. ఇక్కడ నేను ఒక మేనేజర్ని అయినప్పటికీ నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మా సార్స్ మా మేనేజర్స్ మధ్యలోనే ఒక పోటీ పెట్టారు, ఎవరు హైయెస్ట్ సీసీ చేస్తారో చూద్దాము అని చెప్పి. దాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఎలా అయినా సరే నేను బాగా ఫస్ట్ రావాలి, మా సార్స్ అందరి దగ్గర నేను పేరు పొందాలి అని చెప్పి నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని సోషల్ మీడియాని యూజ్ చేశాను. బాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని యాప్స్ కూడా యూజ్ చేశానండి. నాకు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ నుండే కాల్ లీడ్స్ అనేవి వచ్చాయి. ఆ కాల్ లీడ్స్ని జాగ్రత్తగా నేను ఫాలో అప్ చేశాను. అండ్ ఫరెవర్ నా లైఫ్ని ఎంత చేంజ్ చేసింది, నాకు వచ్చిన అచీవ్మెంట్స్ కానివ్వచ్చు, నాకు వచ్చిన ఇన్కమ్ ప్రూఫ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళకి పంపించాను. అండ్ నేను ఎలా చేంజ్ అయ్యింది, వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఫరెవర్లో వాళ్ళ లైఫ్ని అన్నది క్లియర్గా అండ్ మన బిజినెస్ పరంగా కూడా నేను క్లియర్గా క్లారిటీగా చెప్పానండి. వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకున్నారు. ఈ మంత్ నా హైయెస్ట్ సీసీ వచ్చి 20th లోపు 12 సీసీ కంప్లీట్ చేశాను. ఇదంతా కూడా నన్ను కంఫర్ట్ జోన్లో ఉంచకుండా మా పైన అప్లైనర్స్ ఇచ్చిన గైడెన్స్తోనే చేశానండి. సో ప్రతి ఒక్కరికి సాధ్యమేనండి. ఎవ్వరు కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకుండా మిమ్మల్ని మీరు ఒక ఏఎస్గా ప్రమోట్ చేసుకుంటూ నిత్యం వర్క్ చేయండి.